జూబ్లీస్ ఎన్నికల్లో మాగంటి సునీత గారు పోటీ చేయడాన్ని ఆమెని బాగా ట్రోల్ చేస్తుంది కాంగ్రెస్ సోషల్ మీడియా అని చెప్పి ఒక వార్త వింటున్నా. నిజంగా కూడా ఒక మహిళ అంటే ఒక మహిళ పోటీ చేస్తే ఈ విధంగా ఆమెను వ్యక్తిగతంగా ట్రోల్ చేయడం అనేది సమంజసం కాదు. ముఖ్యంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా భర్త చనిపోయిన తర్వాత ఎవరైనా దుఃఖంలో ఉంటారు. దుఃఖంలో ఉంటే పోటీ చేస్తారని అడగడం కూడా భావ్యం కాదు. ఇట్లా ట్రోల్ చేయడం కూడా దిగజారినటువంటి ట్రోలింగ్ విధానం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అసలు ఏంటంటే ఖచ్చితంగా గెలిచి తీరాలనే రేవంత్ రెడ్డి టాస్క్ ఆయన గైడ్ లైన్ ప్రకారం జరుగుతూ ఉందాం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వ్యూహాత్మకంగా రాజకీయ చాణక్యుడు కేసీఆర్ అనుకుంటా కానీ అంతకన్నా ఎక్కువ చతురతతో పనిచేస్తుంటాడు రేవంత్ రెడ్డి ఎంత హార్డ్లీగా అయినా డిసిషన్ తీసుకుని గెలుపు కోసం ఇంత పర్షపదాలను వాడడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా మనకు ఎన్నికల ముందు తీరా మాగంటి గోపీనాథ్ గారి తల్లిని కానీ అతని మొదటి భార్య పిల్లలను కానీ తీసుకురావడం, కాంప్లీట్ చేయడం నిజంగా కూడా అది ఆశాస్పదంగానే ఉంది వాస్తవానికి. ఎందుకంటే చనిపోయినప్పుడు ఆమె ఏమీ ఆరోపణలు చేయకుండా తీరా ఎన్నికలప్పుడు ఆమె ఏదో గెయిన్ చేసుకోవడానికి కేటీఆర్ మీద అప్రతిష్ట చేయడానికి ప్రయత్నం చేసి నీచానికి దిగజారి చేయడం, ఆ దుఃఖంలో ప్రచారంలో ఉన్నటువంటి సునీత గారిని దుఃఖిస్తున్నప్పుడు కానీ సందర్భం వచ్చినప్పుడు ఎవరైనా దుఃఖిస్తారు తలుచుకున్నప్పుడు, ముఖ్యంగా తను కావాల్సిన వాళ్ళు జీవిత భాగస్వామి చనిపోయినప్పుడు ఎవరికైనా తలుచుకుంటేనే దుఃఖం వస్తుంది, దాన్ని కూడా ట్రోల్ చేయడం, ఇవన్నీ చేయడం అంటే ఏంటంటే ఖచ్చితంగా ఒక మహిళ మీద చివరికి ఆమెకు 3 పిల్లలు ఉన్నారు, ఆమె భవిష్యత్తు చూసుకుంటే చాలు అని చెప్పేసి విమర్శించడం కూడా చూసాం. అంటే ఎవరికి పిల్లలు లేరా, ఎవరు రాజకీయాలు రాకూడదా, ఒక మహిళను వంటింటికే పరిమితం చేసేటువంటి ఈ నీచ సంస్కృతి కానీ ఆ మనువాద సూత్రాలు చెప్పడం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? వీరు అలా అనడం కానీ ఎవరన్నా కూడా బండి సంజయ్ గారు అని చెప్పినా రేవంత్ రెడ్డి గారి టీం ఎవరు విమర్శించినా కూడా ఒక మహిళని అలా విమర్శించడం, ఒక మహిళని ఒంటింటికే పరిమితం చేయాలనుకోవడం నిజంగా ఈ ఆలోచన విధానాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిందే.